ప్రియమైన మిత్రులకు శ్రేయభిలాషులకు వనక్కం. మీకు తెలుసా 30 to 40 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నవారు వారి పరిస్థితులు, ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుందిలేండి. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? 30 నుండి ప్రతి వ్యక్తి అప్పుడే ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. కొత్తగా పెళ్ళవుతుంది. లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒక్కో బాధ్యతలను తీసుకోవడం మొదలు పెడతారు. ఇంతలోనే చక్కని పిల్లలు పుడతారు. భార్యతో సరదాగా తిరగడం, ఫ్రెండ్స్ తో పార్టీలు తగ్గిపోతాయి. ఖర్చులు పెరగడం మొదలవుతుంది. ఈఎంఐల్లోకి అప్పుడే ఎంటర్ అవుతారు. బ్యాంక్స్ కాల్ చేసి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇస్తామని వెంటపడతారు. బ్రెయిన్ పని ఒత్తిడిలో పడుతుంది. టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉన్న ఎనర్జీ అంతా పనికే కేటాయిస్తారు. పేరెంట్స్ ని లేదా గ్రాండ్ పేరెంట్స్ ని హాస్పిటల్ చెకప్స్ కి తీసుకెళ్లాలి. మూవీకి లేదా రెస్టారెంట్ కి వెళ్లే ముందు ఫ్యామిలీని కూడా తీసుకెళ్దామని ఆలోచిస్తారు. ఫెస్టివల్స్ వచ్చాయంటే ఏది తేవాలన్నా ఒక్కరే పరిగెత్తాలి. జాబ్ లేదా బిజినెస్ తో పాటు ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఏదైనా రిపేర్లు వస్తే దగ్గరుండి బాగు చేయించాలి. ఏదైనా సడన్ గా ఖర్చు వస్తే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచించడం. ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా హెల్త్ బాగోక సిక్ అయితే ఎలా మేనేజ్ చేయాలి అని బాధ. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ వచ్చాయంటే చుట్టాల ముందు చులకనగా కనపడకూడదు. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయాలంటే భయం. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే గ్రాండ్ గా చేయకపోతే ఎవరేమనుకుంటారో. జాబ్ లేదా బిజినెస్ లో కాంపిటీషన్ ని, పాలిటిక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. నా ఏజ్ వారు, నా కొలీగ్స్ ఎదుగుతున్నారు, నాకన్నా ముందుకెళ్తున్నారు, కానీ నేను మాత్రం అలాగే ఉన్నాను. వైఫ్ కి, పేరెంట్స్ కి టైం ఇవ్వలేకపోతున్నానని గిల్టీ. ఈఎంఐలు కట్టాలనే టెన్షన్ లో పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నానే బెంగ. వీటన్నిటికీ టైం ఇవ్వకపోవడానికి కారణం జాబ్ ఇన్సెక్యూరిటీ. వయసుతో పాటు బరువు పెరగటం, ఎనర్జీ తగ్గిపోవటం, జీర్ణక్రియ సమస్యలు మొదలు. ఫిట్నెస్ యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయడం, వర్క్ ప్రెషరు, కెరియర్ స్ట్రెస్, ఇక్కడ నుండి అన్హెల్దీ హ్యాబిట్స్ మొదలవుతాయి. ఇంట్లో ముఖ్యమైన ప్రొవైడర్ కావడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్, ఈఎంఐలు, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఒత్తిడి. ఇన్ని సమస్యల మధ్య కుటుంబంతో సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం, ఎమోషనల్ డిస్కనెక్షన్స్ ఏర్పడటం, బరువైన బాధ్యతలు ఎక్కువ అవడం వల్ల ఇష్టాలను, కోరికలను, సోషల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండడం. మగవాళ్ళకి ఏడ్చే ఎమోషన్ ఉండదు కాబట్టి పర్సనల్ ఎమోషన్ ని సర్ప్రెస్ చేస్తారు. నిద్ర పట్టదు, కంటికి సరైన నిద్ర ఉండదు, ఆలోచనలు వేటాడతాయి. ప్రెజర్స్ నుండి ఎస్కేప్ అవడానికి ఆల్కహాల్, స్మోకింగ్ ని అలవాటు చేసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. వయసు పెరుగుతున్న కొద్దీ స్ట్రెంత్ ని కోల్పోతున్నామనే ఆందోళన, ఇంకా లైఫ్ లో ఏం సాధించలేదనే బెంగ, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా గొప్పగా సాధించి చూపించాలి అని తపన, కోపం, బాధ, భయం, గోల్స్ ని రీచ్ అవని ప్రతిసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోవడం, కాలంతో పాటు నిదానంగా లోతైన ఊబిలో కూరుకుపోవడం, ఎవరైనా నన్ను పైకి లేపితే బాగుండు అని ఎదురు చూడటం. మిత్రమా, కావాల్సిన అనుభవాలన్నీ వచ్చేసినాయి, తినాల్సిన దెబ్బలన్నీ తిన్నారు, ఇంకా చాలు. ఇక నుండైనా ఫిట్ గా, యంగ్ గా, ఎనర్జెటిక్ గా మారాలి. ఏదైనా కాంపిటీషన్ కోసమో, అమ్మాయిల కోసమో కాదు, తిరిగి లైఫ్ లో బౌన్స్ బ్యాక్ అవడానికి. వర్క్, ఫ్యామిలీ, ఇంటిమసీలో మోర్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేయాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇమీడియట్లీగా ఎమర్జెన్సీ ఫండ్ ని రెడీగా పెట్టుకోవాలి. స్టేబుల్ ఇన్కమ్ కోసం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఏర్పాటు చేసుకోవాలి. కెరియర్ గ్రోత్, ఓన్ హౌస్, ఓన్ ఎసెట్స్ అండ్ సేవింగ్స్ ఫర్ ఎర్లీ రిటైర్మెంట్. ఏదైనా అసెట్ మీరు అనుకున్న రిటర్న్ రావాలి అంటే 20 ఇయర్స్ టైం ని ఇన్వెస్ట్ చేయాలి. లోన్స్ కి, ఈఎంఐస్ జోలికి అసలు వెళ్ళొద్దు. స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, బాండింగ్స్ ని ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించి సపోర్టివ్ గా ఉండేలా మీ లైఫ్ పార్ట్నర్ ని మచ్చిక చేసుకోండి. వారికి కావాల్సింది మీ 15 నిమిషాల టైము, చక్కని తీయని మాటలు. మీ క్వాలిటీ టైంని మొబైల్తో కాకుండా మీ పిల్లలతో, ఫ్యామిలీతో, పెద్దవాళ్లతో గడపండి. చేసే పనిలో గౌరవ మర్యాదలు పెరగాలంటే మీ సమస్యలు, మీ బాధలు, మీ ఫ్యామిలీ విషయాలు తెలియనివ్వకండి. హాబీస్ కి, ట్రావెలింగ్ కి, సెల్ఫ్ కేర్ కి టైం ఇవ్వండి. వీటిని మిక్స్ చేయొద్దు. స్ట్రెస్ లేకుండా ఎవరికి నచ్చిన జీవితం వారు జీవించాలనేది ప్రతి ఒక్కరు కోరుకునేది. ప్రేమించిన వ్యక్తి లేదా లైఫ్ పార్ట్నర్ తో రొమాంటిక్ డేట్, హెల్దీ ఇంటిమసీ, వారికి నచ్చే విధంగా మీరు ఆనందంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. కనీసం నెలకొకసారైనా. డబ్బు కన్నా విలువైనవి పొందడానికి మన జీవితంలో చాలా ఉన్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకొని గొప్ప వ్యక్తిగా సమాజానికి మీ వంతు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ యువర్ లవ్డ్ వన్స్. సాహసం చేయరా డింబక. సబ్స్క్రైబ్.